హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు యూట్యూబ్ లో మొత్తం ట్రెండింగ్ అలేఖ్య చిట్టి పికిల్స్, అలాగే బెట్టింగ్ యాప్స్. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ మొత్తం అందరు సెలబ్రిటీలను తీసుకొచ్చేసి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, వీళ్ళు 5 కోట్లు పెట్టేసి ఫ్లాట్ కొనేసుకున్నారు, వీళ్ళు ఇంత సంపాదించేశారు అంత సంపాదించేశారు. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ గత 3-4 రోజుల నుంచి ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3, ఎన్ని వస్తున్నాయో అసలు. వాళ్ళ భూత పురాణాల గురించి అందరు చెప్తూనే ఉన్నారు. అసలు ఒక్క విషయం నాకేమనిపించింది తెలుసా అండి? అసలు ఎంత మంచి సొసైటీలో బ్రతుకుతున్నాము. అసలు ఒక మంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము మనమందరము. అసలు డెవలప్డ్ కంట్రీ అంటే మనదే అని చెప్పుకునే విధంగా ఉంది. ఎందుకంటారు? ఎవ్వరైనా తప్పు చేశారు అని తెలిస్తే మాత్రము చీల్చి చెండాడేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగేస్తున్నారు చూసారా? వెరీ గ్రేట్ అండి. అసలు మనము ఇంత మంచి సొసైటీలో బతుకుతున్నాము అంటే అసలు మనం ఎవరం తప్పులే చేయం కదా! అసలు మనకసలు తప్పులంటే అసలు ఆమడ దూరం పారిపోతాం గదా! అసలు తప్పు చేశారు అని తెలిస్తే చాలు చూసారా 4 రోజుల నుంచి వాళ్ళ మీద మీమ్స్, వాళ్ళ మీద ట్రోల్స్, వాళ్ళని బజార్‌కి లాగేశారు. వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ బయటకి పెట్టేస్తున్నారు. వావ్! వాట్ ఎ గ్రేట్ సొసైటీ. ఇంత మంచి సొసైటీలో బ్రతుకుతున్నాం గదా మనము. అసలు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా బయటికి చెప్పి వాళ్ళని బజార్‌కి ఇచ్చేశారు. అసలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎలా అయితే వాళ్ళని ఒక స్టేజ్‌లో నించోబెట్టిందో, అమాంతం పాతాళానికి తొక్కేసింది వాళ్ళని. అసలు వా ఆ అలేఖ్య అనే అమ్మాయి నోటి దూల వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ మదర్ మొత్తం రోడ్డు మీదకొచ్చేసారు. బజార్‌న పడ్డారు. ఆ బజార్‌న పడేసింది కూడా మన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మే. చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఏంటంటే అసలు అమ్మాయిలకసలు బూతులే రావా? అసలు అమ్మాయిలంటే పద్ధతిగా ఉంటారనుకుంటున్నారా? తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ప్రతి ఒక్కరు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే వీడియో చేసేస్తున్నారు. అసలు మేము వాళ్ళ బాధితులము, ఏంటో వరద బాధితుల్లాగా మేం బాధితులము, మమ్మల్ని తిట్టింది. వాళ్ళవి నిజంగానే వాళ్ళవి రేట్ ఎక్కువున్నాయి. ఇవన్నీ చెప్తున్నారు గదా మీరు. అసలు మీరు అంటే ఒక బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? దానికి ఎంత ఖర్చవుతుంది? ఏంటి అనేది మన 'టైగర్ మామయ్య' ఉంది కదా! ఒక ఛానెల్ 'వైటీ టైగర్' అనేసి ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకేనా? సో, వాళ్ళతో కంపేర్ చేస్తే ఈవిడవి రేట్లెక్కువనే. నిజంగానే. ఈమె చేసింది కూడా తప్పు కాదు అని నేను సమర్థించట్లేదు. ఆమె చేసింది 100% నిజమే. కానీ ఆమె చేసిన దాని వల్ల వాళ్ళ సిస్టర్స్‌ని, వాళ్ళ ఇంటిని, వాళ్ళ ముందు ఏం జరిగిందో వాళ్ళన్నిటిని అవన్నీ ఎందుకండి? ఇప్పుడు మీరు దేనికోసం ఫైట్ జేస్తున్నారు? ఆమె అలా మాట్లాడిందని కదా ఫైట్ జేస్తున్నారు. దాని గురించి మాత్రమే ఫైట్ జేయొచ్చు గదా! ఎందుకు వేరేవన్నీ తీసుకొనొస్తున్నారు? వాళ్ళ పర్సనల్ విషయాలు, ఆలేఖ్య ఎవరితోనో లేచిపోయిందంట, ఆమె మళ్ళీ తిరిగొచ్చేసిందంట, ఇవన్నీ ఎందుకండి? అలేఖ్య తిట్టింది. అలేఖ్య ఆడియో లీక్ అయింది. దాని గురించి మాట్లాడండి. అసలు మనం తప్పే జేయమా అసలు? మనం తప్పు జేయని మనుషులమా? ఎవ్వరు చేయరా తప్పులు? అసలు బూతులు రావా? ఆడవాళ్ళకి బూతులు రావా? ఎందుకు రావండి? దారుణంగా తిడతారు. ఇంకా దారుణంగా తిట్టే వాళ్ళున్నారు. అసలు బూతులే రావు. ఆడవాళ్ళు మంచివాళ్ళు. మంచి వాళ్ళే. కానీ కోపమొస్తే ఎవ్వరికైనా వస్తాయండి మాటలు. ఎవ్వరైనా అంటారండి మాటలు. ఆమె చేసిన దాన్ని నేను సమర్థించట్లేదు. నేను ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. ఆడవాళ్ళకి వస్తాయి బూతులు. ఆడవాళ్ళు గూడా తిడతారు కోపమొస్తే. ఆడవాళ్ళు కూడా గలీజ్ మాటలు మాట్లాడతారు. దాన్ని అసలు ఆడవాళ్ళు మాట్లాడే మాటలేనా? అయ్యో! డార్క్ సైడ్ 'అలేఖ్య చిట్టి పికిల్స్.' అలేఖ్య చిట్టి పికిల్స్ డార్క్ సైడ్ వాళ్ళ అక్కని పెడతారు. వాళ్ళ చెల్లెల్ని పెడతారు. ఏంటండి వాళ్ళ అమ్మ ఫోటో లేదు. లేదంటే వాళ్ళ అమ్మది కూడా ఫోటో పెట్టేసి ట్రోల్స్ చేసేస్తారు. వాళ్ళ అమ్మని గూడా తిట్టేస్తారు. అరే! ఒక సొసైటీలో బతుకుతున్నారండి వాళ్ళు కూడా. ఏం చేసిందసలు? మీరే వాళ్ళని ట్రోల్స్ ఏసి వాళ్ళింకా చచ్చిపోయేలాగా జేస్తారేమో. అంత దారుణంగా ఏంటండి అసలు 3-4 డేస్ నుంచి యూట్యూబ్ ఆన్ జేస్తే చాలు మొత్తం వాళ్ళ గురించి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ కళ్ళల్లో ఇట్లా ఏంటి నిప్పులు పెట్టేస్తారు. వాళ్ళ డార్క్ సైడ్ అంట ఏంటేంటో మేం వాళ్ళ బాధితులము. ఏంటండి ఇదంతా? వాళ్ళేమన్నా అయిపోని. వాళ్ళు ఏమన్నా వాళ్ళ వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోని. వాళ్ళకి ఏమన్నా అయిపోని. కానీ మనకు మాత్రము ఈ ట్రోలింగ్ వెళ్ళాలి, ఈ మీమ్స్ వెళ్ళాలి, వ్యూస్ వచ్చేయాలి, వాచ్ అవర్స్ వచ్చేయాలి. ఇదా మనం జేస్తునింది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా. నాకు రియాక్ట్ అవ్వాలనిపిచ్చింది. అందుకే నేను రియాక్ట్ అవుతున్నాను.
నాకు కరెక్ట్ అనిపియలేదు. అందుకే రియాక్ట్ అవుతున్నాను నేను. ఆమె చేసిన దానికి ఫైట్ చేయడంలో తప్పే లేదు. దాని గురించి చేయండి. కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళవి ఎప్పుడెప్పుడువో అలేఖ్య ఏదో చేసిందనేసి అది మళ్ళీ వాళ్ళ చెల్లెలు రమ్య ఎక్స్‌పోజ్ చేస్తుంది. బిజినెస్ టాక్టిక్సా అండి? ఎక్స్‌పోజ్ చేస్తే పికిల్స్ కొనిస్తారా? పికిల్ పార్సెల్‌లో ఆవిడేమన్నా వస్తదా ఏంటి? రాదు గదా! ఆ! ఆమె ఎక్స్‌పోజ్ చేస్తే ఆమె ఎక్స్‌పోజింగ్ చూసి పికిల్స్ కొనేస్తారా? పిచ్చోళ్ళా కొనుక్కునేవాళ్ళు? ఎక్స్‌పోజింగ్ చూసి పికిల్స్ కొనుక్కుంటారా? ఎక్స్‌పోజింగ్ జేయడంలో బిజినెస్ టాక్టిక్సా అవన్నీ? బిజినెస్ డెవలప్ జేసుకోవడానికి అదొక టాక్టికా? కాదు కదా! అదే ఆమె చేసుకుంటుంది. ఆమెకి ఇంట్రెస్ట్ ఆమె చేసుకుంటుంది. చూసే వాళ్ళకి బుద్ధి లేదా? మళ్ళీ ఇది గూడా అంటారు. ఆమె చూపిస్తుంటే మాకేంటి అనేసి. మరి చూపిస్తుంటే మాకేంటి? చూపిస్తే చూస్తాము, ఎక్స్‌పోజింగ్ జేస్తే చూస్తాము, మాకేంటి రీల్స్ ఒస్తాయి, అన్నొస్తాయి చూస్తాము అని అనే వాళ్ళకి, మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు గదా! వాళ్ళ ఎక్స్‌పోజింగ్ జేస్తది, మొత్తము బట్టలిప్పుకొని చూపిస్తది అని చెప్తున్నారు గదా అందరూ. మరి అదే కమెంట్స్‌లో ఆమె చేసినప్పుడు, ఆ కమెంట్స్‌లో మీరెందుకు పెట్టలేదు? ఎందుకిలా ఎక్స్‌పోజ్ చేస్తున్నావు అనేసి? ఆ! ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 'అలేఖ్య చిట్టి పికిల్స్' గురించి వీడియో చేసేస్తుంటే, ఆ కింద కామెంట్స్‌కి లైక్ చేస్తున్నారు. దానికి రిప్లైస్ ఇచ్చేస్తున్నారు. అవును ఆమె ఎక్స్‌పోజ్ చేస్తది. అది చేస్తది, ఇది చేస్తది అని చెప్తున్నారు కదా! ఆమె చేసినప్పుడు, ఆమె రీల్స్ చూసినప్పుడు మీరెందుకు కామెంట్స్ చేయలేదు? అప్పుడెందుకు మీరు చెప్పలేదు? ఇప్పుడెందుకు చెప్తున్నారు? అంటే అప్పుడు కరెక్ట్ అనిపిచ్చింది. ఇప్పుడు తప్పనిపిచ్చేసిందా మీకు? ఆమె పికిల్స్ రేట్స్ ఎక్కువున్నాయని తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా రివ్యూ ఇస్తూనే ఉన్నారు. రేట్స్ ఎక్కువున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మెయిన్‌గా ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక హోటల్‌కెళ్తాను. నాకొక ఫుడ్ నచ్చుతుంది. ఒక ఫుడ్ నాకు నచ్చదు. అది నా టేస్ట్. నాకు నచ్చని ఫుడ్ పక్క వాళ్ళకి నచ్చుతుంది. అది వాళ్ళ టేస్ట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నచ్చుతుంది, నచ్చదు. ఇప్పుడు 10 మందున్నారనుకోండి. 10 మందిని సాటిస్ఫై చేయలేము. ఎవరిమైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే. నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు. దాన్నే బిజినెస్ అంటారు. అందరిని సాటిస్ఫై చేయలేరు. కానీ వాళ్ళ రేట్ గురించి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రివ్యూ ఇస్తున్నారు. కొంతమంది నచ్చింది అని చెప్తున్నారు. కొంతమంది నచ్చట్లేదు అని చెప్తున్నారు. రేట్స్ మాత్రం టూ మచ్ ఉన్నాయని ప్రతి ఒక్కరు గూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి మీకు తెలీదా రేట్స్ ఎక్కువున్నాయి అనేసి? మీకు తెలిసే కదా తీసుకుంటున్నారు రేట్స్ ఎక్కువున్నాయని. మీరు రివ్యూ చేద్దామనే గదా తీసుకుంటున్నారు రేట్స్ ఎక్కువున్నా సరే. మరి ఎందుకు రేట్స్ ఎక్కువున్నాయి అని అంటున్నారు? మీకు నచ్చితే కొనుక్కోండి. మీరు ఎఫర్డబుల్ చేయగలిగితే కొనుక్కోండి. మీరు ఎఫర్డబుల్ చేయలేకపోతే కొనుక్కోద్దు. ఇప్పుడు నేను ఎఫర్డబుల్ చేయలేను. అంతంత రేట్లు నేను కొనలేను. నేను తీసుకోను. ఇప్పుడు నేను నిన్న ఆర్డర్ చేసుకున్నాను నేను పల్లెటూరు పచ్చళ్ళు మామ దగ్గర నుంచి నేను. వైటీ టైగర్ దగ్గర నుంచి. చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. నేను ఆర్డర్ పెట్టుకున్నాను. నేను కూడా రివ్యూ చేస్తాను అవొచ్చిన తర్వాత. దాని టేస్ట్ ఎలా ఉందో నేను కూడా చెప్పుకుంటాను. నేను కూడా షేర్ చేసుకుంటాను నా ఫీడ్‌బ్యాక్. కానీ మీరు ఏదైతే ఉందో, ఏదైతే ఆమె తిట్టిందో దానిపైన మీరు ఫైట్ చేయకుండా మిగతా వేరే వేరే ఇష్యూస్ అన్నీ తీసుకొస్తున్నారు ఇందులోకి. ఆ! అసలు మొత్తం బజార్‌కి ఈడ్చేసారండి పాపం వాళ్ళని. ఇంత ఘోరంగా చేస్తారా? ఒక సోషల్ మీడియా ఏమన్నా చేయగలుగుతదా? అలేఖ్య ఒక షార్ట్‌లో నేను జూసాను. యాక్చువల్‌గా నేను యూజువల్‌గా అసలు వాళ్ళ ఫాలోవర్‌ని కాదు. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అలేఖ్య 'చిట్టి పికిల్స్‌లో' ఆ అమ్మాయి అనింది బతికేయండి. నా పేరు చెప్పుకొని బతికేయండి అని ఒక షార్ట్ చేసింది చూసారా? ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. వాళ్ళ పేరు చెప్పేసి ఆ 'అలేఖ్య చిట్టి పికిల్స్', 'డార్క్ సైడ్', 'అలేఖ్య చిట్టి పికిల్స్', 'బూతుల పురాణము', 'అలేఖ్య చిట్టి పికిల్స్' ఇది. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, చూడ్డానికి బావున్నారు. ఏంటి వీళ్ళు ఇంత లో క్లాసా? అంటే ఒకటి జెప్తాను నేనిక్కడ. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. బుక్ పైన కవర్ జూసి లోపట ఇన్ఫర్మేషన్ బావుంటుంది అని అనుకోవద్దు అంటారు చూసారా? సో, ప్రతి ఒక్క లైఫ్‌లో గూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లో తిట్టాల్సిన టైం ఒస్తుంది. తిడతాము. మనం మనల్ని అంటే ఈమె చాలా అందంగా ఉంది, చాలా పాష్‌గా ఉంది, చాలా లగ్జూరియస్‌గా ఉంది. ఈమెకి బూతులు రావా? అట్లుండదు. టైమొస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒస్తాయి. ఆ సిట్యుయేషనొస్తే అంత కోపమొచ్చే సిట్యుయేషనొస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒస్తుంది. ఓకేనా? మీరెవ్వరు తిట్టలేదా ఎవ్వరిని ఎప్పుడు? మీకసలు నోట్లో నుంచి బూతులే రావా?
అసలు ఇదంతా నేను ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నారు కదా! వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి నేను. మీరు చెయ్యండి వీడియోస్. కాదు అనట్లేదు. కానీ దేని గురించో దాని గురించి మాత్రమే జేయండి. మిగతా అన్ని వాటి గురించి చేయడం చాలా తప్పు. చాలా పొరపాటు. వాళ్ళకి ఫాదర్ లేరు. వాళ్ళకి మొగ దిక్కనేది లేదు ఇంట్లో. ఓకేనా? వాళ్ళే ఆడవాళ్ళు. ముగ్గురు ఆడవాళ్ళు, వాళ్ళ మదర్. ఓకేనా? సో, వాళ్ళ అక్కకి పెళ్లయిపోయింది. సుమ్మి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళకి రమ్య, అలేఖ్య ఇంకా వాళ్ళ మదర్ ఉంటారని నిన్న రమ్య వీడియోలో చెప్పింది. ఇప్పుడు అట్లాంటి ఫ్యామిలీని బజార్‌కి ఈడిస్తే మనకేంటండి వస్తుంది? తప్పు చేసింది అలేఖ్య. ఆ అలేఖ్యని సారీ చెప్పమని అడగండి. అలేఖ్యని ఇంక మీకు ఏం కావాలో అది చెప్పండి. ఆ మ్యాటర్ గురించి మాట్లాడకుండా రమ్యని మధ్యలోకి తీసుకొస్తారు. సుమ్మిని మధ్యలోకి తీసుకొస్తారు. వాళ్ళు కాదు గదండీ అనింది. వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? ఎవరైనా ఆడపిల్లే గదా! ఎందుకు వాళ్ళని తీసుకొనొస్తారు? వాళ్ళ ముగ్గురు ఫోటోస్ ఏస్తున్నారు. నిజంగా చెప్తున్నానండి. వాళ్ళ మదర్ ఫోటో లేదు కాబట్టి వేయట్లేదు. వాళ్ళ మదర్ ఫోటో ఉన్నా కూడా వేస్తారు. ఖచ్చితంగా 100% చెప్తున్నాను నేనిది. వాళ్ళ మదర్ ఫోటో ఉన్నా గూడా వేస్తారు. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఆ వీడియోస్‌లో అంటే వాళ్ళ గురించి అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మీ పక్కింటోళ్ళిచ్చారు మాకు, మీ ఎదురింటోళ్ళు చెప్పారు, మీ పక్కింటోళ్ళు చెప్పారు. మీరిలాంటి వాళ్ళంట గదా! అలాంటి వాళ్ళంట గదా! అని మన గురించి చెప్పరా అండి మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు? హ్మ్. మనం జెప్పమా? పోనీ వేరే వాళ్ళ గురించి వీళ్ళు మనకు వాళ్ళు పడదనుకోండి. మనకంటే వాళ్ళు మనకు వాళ్ళంటే కోపమనుకోండి. మనం చెప్పమా? వీళ్ళిలాంటి వాళ్ళు, వాళ్ళలాంటి వాళ్ళు అని? చెప్పమా? ప్రతి ఒక్క లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుందండి. వాళ్ళ నెగెటివ్ సైడ్ ఉంటుంది. కానీ దాన్నే మీరు చూపించేసి వీళ్ళిలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని వాళ్ళ మీద ఒక అబాండాలు వేసేయొద్దు వాళ్ళ మీద. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటుంది నెగటివిటీ అనేది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటుంది. లేని లైఫ్ అసలు ఉండనే ఉండదు. మంచుంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని తీసుకొచ్చేసి మీరు మొత్తం ఎక్స్‌పోజ్ జేసేసి ఇక్కడ వాళ్ళు వేస్ట్, వాళ్ళు చెత్త, అసలు వాళ్ళ ఫ్యామిలీయే బేకార్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ చుట్టాలుంటారు. ప్రతి ఒక్కళ్ళుంటారండి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ చుట్టాల ముందు వాళ్ళ పరువు పోయినట్టే గదా! వాళ్ళు రేపు రోడ్డు మీదకెళ్తే ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళని ఎలా జూస్తారు? ఎలా ట్రీట్ జేస్తారు? అంత అంత మహా దారుణమైన పనులు చేసిన వాళ్ళనే వదిలేస్తున్నారండి. వీళ్ళు చేసిన ఆ అమ్మాయి ఒక్కతే అలేఖ్య చేసిన తప్పుకి వాళ్ళింట్లో వాళ్ళందరిని అంటున్నారు. వరుసబెట్టి అంటున్నారు. అదే పొద్దున్నుంచి అదే. మళ్ళీ ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ వాళ్ళ గురించి కూడా మొన్నటి వరకు అదే. ఇప్పుడు గూడా కొన్ని కొన్ని వస్తున్నాయి. కాకపోతే ట్రెండింగ్‌లో అలేఖ్య పికిల్స్ ఉంది కాబట్టి, ఈ అలేఖ్య పికిల్స్ వాళ్ళ గురించొస్తుంది ట్రెండింగ్‌లో. మొన్నటి వరకు అయితే బెట్టింగ్ యాప్స్ వాళ్ళ గురించి. సునాయన బెట్టింగ్ యాప్. ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 5,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంది. శివజ్యోతి అక్క వాళ్ళ ఇంటి కిందనే ఈమె గూడా ఇల్లు కొనుక్కునింది. ఆమెకు 5,00,00,000 పెట్టి కొనుక్కుంది. ఈమె ఒక 5,00,00,000 పెట్టి కొనుక్కునింది. చెడు చెప్పండి తప్పు లేదు. కానీ అసలు నిజ నిజాలేంటో తెలుసుకొని చెప్పండి. ఇప్పుడు వాళ్ళదయిపోయిందింక. వాళ్ళని బజార్‌కే ఇచ్చారు. వాళ్ళ బిజినెస్ క్లోజ్ అయిపోయింది. నేనొకటే అంటున్నానండి. ఇప్పుడు వాళ్ళవంత ఎక్స్‌పెన్సివ్ పికిల్స్ అయినప్పుడు కొనుక్కునే వాళ్ళే కొనుక్కుంటారండి. ఇష్టమైన వాళ్ళే కొనుక్కుంటారండి. రివ్యూ చెయ్యాలి, మేము రివ్యూ చేస్తే ఉపయోగపడుతుంది అనే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారండి. వాళ్ళ పికిల్స్ అంత రేట్ అని తెలుసు గదా! ప్రతి ఒక్కళ్ళు కొనుక్కున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ విషయం పక్కకు పెడితే ఎక్స్‌పెన్సివ్, ఎక్స్‌పెన్సివ్, ఎక్స్‌పెన్సివ్ అని అందరూ చెప్తూనే ఉన్నారు. వాళ్ళ పికిల్స్ ఎక్స్‌పెన్సివ్ అని. అయినా సరే కొనుక్కుంటున్నారు. మళ్ళీ దాన్ని రాంగ్‌గా పోర్ట్రే జేస్తున్నారు. అందరికీ తెలుసు గదా! వాళ్ళ పికిల్స్ ఎక్స్‌పెన్సివ్ అని. తెలియని వాళ్ళు ఎవరున్నారు? వేరే వాళ్ళ పికిల్స్‌తో కంపేర్ చేస్తే వాళ్ళ పికిల్స్ చాలా ఎక్స్‌పెన్సివే. వాళ్ళ దగ్గర పావు కేజీ ప్యాకెట్టే ఉండదు. అన్ని హాఫ్ కేజీ, కేజీస్ ఇలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎవరికైనా తెలియందా ఈ విషయాలు? ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయాలే గదా! తెలిసిన విషయాలను గూడా మళ్ళీ ట్రోలింగ్ చేస్తూ, మీమ్స్ చేస్తూ మీ వల్ల వాళ్ళు చచ్చిపోతారు గూడా. అలా జేసేస్తున్నారు మీరందరూ వాళ్ళని. సిగ్గుతో చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళు, వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళు రియలైజ్ అయిపోయి ఉంటారు. ఈ పాటికి వాళ్ళు పశ్చాత్తాపం గూడా పడతారసలు. ఎందుకిలా చేశాం దేవుడా అనేసి. దానికి గూడా ఆ పశ్చాత్తాపపడ్డానికి గూడా మీరు గ్యాప్ ఇవ్వట్లేదు. అలా చేసేస్తున్నారు వాళ్ళని పాపం. అమ్మ అలేఖ్య
నీ వల్ల మీ మీ అమ్మ, మీ చెల్లెలు, మీ అక్క అందరిని బజార్‌కి ఇచ్చావు నీ నోటి దూల వల్ల. ఇంత దారుణంగా ఒక కస్టమర్స్‌ని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తావు. నువ్వు ఒక మాట చెప్పావు కదా! మా నాన్నగారు కస్టమర్‌లు దేవుళ్ళు ఇదా అమ్మ ట్రీట్ చేసే పద్ధతి నీది? ఇదా ఇలా ట్రీట్ చేయమని చెప్పారా? దేవుళ్ళని ఇలా ట్రీట్ చేయమని చెప్పారా? కస్టమర్ అంటే దేవుడు, దేవుడిని ఇలా తిట్టమని చెప్పారా? ప్రతి ఒక్క కస్టమర్‌కి హక్కుంటది. నీ ప్రైజెస్ అడిగే హక్కుంటది. నువ్వు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ రన్ చేస్తున్నావు గాబట్టి. నాకు టైమ్ వేస్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఒక షాపింగ్‌కెళ్తాము. షాపింగ్‌కెళ్ళి రేట్స్ చూసి తీసుకోమా? రేట్ చూడకుండానే నీకు నచ్చింది ఏసేసుకుంటావా బాస్కెట్‌లో? కాదు గదా! ప్రతి ఒక్కటి కూడా రేట్ చూసి ఒకవేళ నువ్వు అది అఫోర్డ్ చేయలేకపోతే నువ్వు తీసుకోవు గదా! సో, అలాగే ప్రతి ఒక్క కస్టమర్‌కి నువ్వు ఆన్సర్ ఇయ్యాలి. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్‌లో ఉన్నావు. నువ్వు ఓపికగా ఉండి నువ్వు ఆన్సర్ ఇయ్యాలి. నీకు చేతనవ్వదా మీ చెల్లెకో, మీ అమ్మకో అప్పజెప్పు. అంతే. మాటలు మాట్లాడినంత ఈజీ కాదు బిజినెస్ చేయడం అనేది. ఇలా తిట్టావు. ఏమైందిప్పుడు? నువ్వు తిట్టినందుకు నువ్వు ఒక్కదానివి బజార్‌న పడ్డావా? మీ ఇంట్లో వాళ్ళందరిని బజార్‌లో ఏసావు నువ్వు. అందుకే నీ నోటిదుల తగ్గించుకో. మరి ఇంత దారుణంగా కాదు. అసలు ఇంత ఘోరంగా మాటలు మాట్లాడుతున్నావు. ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 ఇంకా రిలీజ్ అయితాయేమో మరి. చూసుకో. నువ్వు మీ అక్క, మీ చెల్లెలు సుమ్మి, ఇంకా రమ్య గాదు వచ్చి వీడియో చేయాల్సింది. నువ్వు చెయ్యి. ఎందుకంటే నువ్వు తిట్టావు అందరిని. నువ్వే అన్నావు కాబట్టి నువ్వొచ్చి అపాలజీ చెప్పు. అన్న ప్రతి ఒక్కళ్ళకి నువ్వొచ్చి అపాలజీ చెప్పు. నువ్వు వీడియో చెయ్యి. వాళ్ళు వీళ్ళు కాదు వీడియో చేయాల్సింది. తిట్టింది నువ్వైతే వాళ్ళెందుకమ్మా జెయ్యాలి? తిట్టింది నువ్వు. నీ నోటిదిలోకి నువ్వు తిట్టావు. ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళావనుకో అస్సలు బావుండదు. నువ్వొక వీడియో చెయ్యి. నువ్వు అపాలజీ చెప్పు తిట్టిన వాళ్ళకి. ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వద్దు. సారీ అని చెప్పు. లేదు ఇందులో మీ చెల్లెలు గాని, మీ అక్క సుమ్మి గాని వీళ్ళ ఇన్వాల్వ్‌మెంటే లేదు. మొత్తం నువ్వు చేసిందే. కాబట్టి నువ్వే చెప్పాలి. థాంక్ యూ.